ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ మాత్రే నమః. ఈటీవీ ప్రేక్షకులకి నమస్కారం. శుభమస్తు కార్యక్రమానికి స్వాగతం. ఈనాటి శుభమస్తు కార్యక్రమంలో గ్రహఫలం అంశంలో ద్వాదశ రాశుల వారి ఫలితాలు, వారు చేసుకోవాల్సిన పరిహారాలు, అలాగే గోచార గ్రహస్థితి గురించి తెలుసుకుందాం. సంకటహర చతుర్థి సందర్భంగా వినాయకుడిని ఏ విధంగా ఆరాధించాలి, అలాగే ఎటువంటి విధి విధానాలు పాటించాలి అనే అంశాన్ని మనము శ్రీరస్తు అనే అంశంలో తెలుసుకుందాం. ముందుగా ఈనాటి పంచాంగం. స్వస్తి శ్రీ చాంద్రమాన క్రోధినామ సంవత్సరం, దక్షిణాయనం, హేమంత ఋతువు, మార్గశిర మాసం, బహుళపక్షం, తిథి తదియ, ఉదయం 11:55 వరకు ఉంది. నక్షత్రం పుష్యమి, తెల్లవారుజామున 3:27 వరకు. రాహుకాలం మధ్యాహ్నం 12 గంటల నుంచి 1:30 వరకు ఉంది. ముందుగా నేటి గ్రహస్థితి. వృషభ రాశిలో గురు వక్రగతిలో సంచారము, కర్కాటక రాశిలో కుజుని వక్రగతి, అలాగే కన్యా రాశిలో కేతు సంచారము, వృశ్చికంలో బుధగ్రహ సంచారము, ధనుర్రాశిలో రవి సంచారము, మకర రాశిలో శుక్ర సంచారము, కుంభరాశిలో శని సంచారము, అలాగే మీన రాశిలో రాహుగ్రహ సంచారం నడుస్తోంది. గోచార స్థితికి అనుగుణంగా ద్వాదశ రాశుల వారి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో పరిశీలిద్దాం. ముందుగా మేషరాశి. మేషరాశి వారికి ఈరోజు ఉద్యోగ వ్యాపార పరంగా అభివృద్ధి గోచరిస్తోంది. ఆర్థికంగా కూడా ఈరోజు చాలా అనుకూలంగా ఉన్న రోజుగా చెప్పుకోవచ్చు. సంతానానికి అభివృద్ధి, విద్యార్థులకి చక్కగా విద్యలో అనుకూలత అనేది మనం గమనించవచ్చు. రుణాలకి సంబంధించి కానీ, ఆస్తిపాస్తులకి సంబంధించి కానీ ఆలోచన అనేది ఎక్కువగా చేసేందుకు అవకాశాలున్నాయి. ఆరోగ్యానికి సంబంధించి కొంచెం జాగ్రత్త వహించాలి. శత్రువులు అధికంగా ఉండటం, అలాగే నరఘోష ఎక్కువగా ఉండటం వలన ఆరోగ్యపరంగాను మానసిక పరంగాను ఎక్కువగా ఇబ్బంది పడుతూ ఉంటారు. మొత్తానికి ఆర్థిక పరంగా, ఉద్యోగ వ్యాపార పరంగా అనుకూలంగా ఉండే రోజుగా మనం చెప్పుకుంటున్నాం. అలాగే ఈరోజు మీరు మీ ఆరోగ్యానికి సంబంధించి మిగతా విషయాల గురించి ఎటువంటి పరిహారం చేయాలో గమనిద్దాం. ఈ రాశి వారు ముఖ్యంగా ఈరోజు సంకటహర చతుర్థి గనక వినాయకుడిని పూజించటము, అలాగే స్వామివారికి ఉండ్రాళ్ళు నైవేద్యం పెట్టడం వలన అనారోగ్య పరిస్థితులు తొలగిపోయి ఆరోగ్యం చేకూరుతుంది. అనుకూలమైన దిక్కు తూర్పు, కలిసొచ్చే రంగు తెలుపు, అదృష్ట సంఖ్య 9. వృషభ రాశి వారికి ఈరోజు ఆర్థికంగా అనుకూలత, అనుకున్న పనులన్నిట్లోనూ కూడా చక్కటి విజయావకాశాలు, కుటుంబ పరంగా వీళ్ళకి మంచి అనుకూలత ఉండటము, వీరు చెప్పిన మాటల్లా నలుగురు విని పాటించటము వీళ్ళని ఆనందంగా ఉంచుతూ ఉంటుంది. సంతానానికి మంచి అనుకూలత గోచరిస్తోంది. రుణాలకి సంబంధించి కానీ, లేకపోతే రుణాలు తీసుకునే ప్రయత్నం చేస్తున్న వారికి కానీ ఈరోజు చాలా ఆర్థికంగా అనుకూలత ఉంటుందని చెప్పుకోవచ్చు. ఇల్లు తీసుకోవాలనే ప్రయత్నం చేయటం కానీ, స్థలాలు తీసుకునేందుకు ప్రయత్నం కానీ ఎక్కువగా కనపడుతోంది. సొంత ఆస్తులు సమకూర్చుకునే ప్రయత్నంలో మీరు కొంతమంది బంధువుల్ని కలవటం కానీ, మిత్రుల్ని కలవటం కానీ, వారి సహాయ సహకారాలు తీసుకోవటం కానీ మనం గమనించవచ్చు. మొత్తం మీద ఈరోజు వృషభ రాశి వారికి ఉద్యోగరీత్యా, వ్యాపార రీత్యా చాలా అనుకూలత గోచరిస్తోంది. అనుకున్న పనులన్నిట్లోనూ కూడా విజయావకాశాలు కనపడుతున్నాయి. ఇక ఈ రాశివారు ఈరోజు ఎటువంటి పరిహారం పాటించాలి? వినాయకుడి ఆరాధన చేస్తూ ఉండటం, అలాగే వినాయకుడికి సంబంధించి కుడుములు నైవేద్యం పెట్టడం వలన వీరికి అన్ని రంగాలలోనూ విజయావకాశాలు గోచరిస్తాయి. ప్రయాణించాల్సిన దిక్కు నైరుతి, కలిసొచ్చే రంగు ఏమిటి అనంటే నీలము, అలాగే అదృష్ట సంఖ్య 1. మిథున రాశి వారికి ఈరోజు ఆర్థిక అనుకూలత, కుటుంబ పరంగా అనుకూలత, అలాగే అనుకున్న విషయాలన్నిట్లోనూ కూడా వీరికి సంతోషంగా ఉండబోతోంది. వృత్తిపరంగాను వ్యాపార పరంగాను మంచి అభివృద్ధి గోచరిస్తోంది. సంతానానికి కూడా అనుకూలమైన ఏర్పాట్లు మీరు చేయటము, అలాగే వారి విద్యలో కానీ, వారి అభివృద్ధి వైపుగా కానీ ఆలోచన చేయటం వలన మీకు మంచి, వారికి అనుకున్న విధంగా మీరు అన్నీ ఏర్పరిచారు అనే భావన కలుగుతూ ఉంటుంది. ముఖ్యంగా ఎవరైతే మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్మెంట్స్ చేస్తూ ఉంటారో, లేకపోతే ఫైనాన్స్ రంగాలలో ఎవరైతే ఉన్నారో వారికి ఈరోజు చాలా అనుకూలమైన రోజుగా మనం చెప్పుకోవచ్చు. ఆర్థిక పరంగా, వృత్తిపరంగా, వ్యాపార పరంగా అనుకున్నట్టుగా ఈరోజు అన్నీ కూడా పనులు మీకు జరుగుతూ ఉంటాయి గనక ఈరోజు మీరు ఆనందంగానూ ఉంటారు,
అలాగే నలుగురికి సహాయం చేయటం కూడా కనపడుతూ ఉంటుంది. మొత్తం మీద ఈరోజు మీరు ఎటువంటి పరిహారం చేయాలి అనే దాన్ని గమనిద్దాం. వినాయకుడి ఆరాధన చేయటము, స్వామివారికి గరికమాలని సమర్పించటం వలన ఆర్థికపరమైన ఇబ్బందులు తొలగిపోయి పనులలో మీకు సదవకాశాలు వచ్చేందుకు అవకాశాలుంటాయి. ప్రయాణించాల్సిన దిక్కు తూర్పు, కలిసొచ్చే రంగు ఎరుపు, అదృష్ట సంఖ్య 4. కర్కాటక రాశి వారికి గనక మనం గమనిస్తే ఆరోగ్యపరంగా వీరు కొంత ఇబ్బంది పడేందుకు అవకాశాలుంటాయి. రుణ బాధలు అధికంగా ఉండటం, కోర్టు సమస్యలు ఉండటం, శత్రువుల వలన ఇబ్బంది పడటం, మాట పట్టింపులు రావటం, లేకపోతే మీరు అన్న మాటనే ఇతరులు తప్పుగా భావించటం, ఇలాంటివన్నీ మీకు కనపడుతూ ఉంటాయి. హాస్పిటల్ విజిట్స్ ఉండటం కానీ, లేకపోతే ఆరోగ్యపరమైన ఖర్చులు ఉండటం కానీ మిమ్మల్ని కొంత మానసికంగా వేదనకి గురి చేస్తూ ఉంటాయి. విదేశాలకు వెళ్ళాలని చేస్తున్న ప్రయత్నం కొంత ప్రయత్నపూర్వకంగా ఉంటూ ఉంటుంది. అలాగే మీరు అనుకున్న పనులన్నీ కూడా కొంత ఆలస్యంగా పూర్తవుతూ ఉంటాయి. వృత్తిపరంగా, వ్యాపారపరంగా పెద్ద మార్పులు అనేవి ఏవి కూడా గోచరించటం లేదు. విద్యార్థులకి కూడా ఈరోజు కొంత ప్రయత్నం చేయాల్సిన అవసరం కనపడుతోంది. చదువు మీద దృష్టి పెట్టి ఇతర వ్యాపకాల మీద వాళ్ళ మనసుని నిలబెట్టకుండా ఎక్కువ శాతం వాళ్ళు అనుకుంటున్న పని మీద ధ్యాస పెట్టాలి. కర్కాటక రాశి వారు ఎటువంటి పరిహారం చేస్తే వీరికి అనుకూలంగా ఉంటుందో గమనిద్దాం. నవగ్రహ స్తోత్ర పఠనం చేయటం వలన ఎటువంటి ఆర్థికపరమైన ఇబ్బందులు ఉన్నా, అలాగే ఉద్యోగ వ్యాపార పరంగా ఇబ్బందులు ఉన్నా ఆ ఇబ్బందులు వీరికి తొలగిపోతాయి. అనుకూలించే దిక్కు నైరుతి. వీరికి కలిసొచ్చే రంగు పసుపు, అదృష్ట సంఖ్య 8. సింహరాశి వారికి గనక మనం పరిశీలిస్తే వీరికి ఆర్థికంగా ఈరోజు అనుకూలత గోచరిస్తోంది. అలాగే పనుల విషయంలో కూడా ఆసక్తిని చూపిస్తూ ఉంటారు. వ్యాపారస్తులకి కూడా ఆర్థికంగా అనుకూలత అనేది కనపడుతోంది. వ్యాపారంలో భాగస్వామ్యంలో ఉన్న వారికి కూడా ఆర్థికంగాను, సామాజిక పరంగాను కూడా చక్కటి ఉన్నతి అనేది గోచరిస్తోంది. విద్యార్థులకి ఈరోజు అనుకూలంగా ఉన్న రోజుగా చెప్పుకోవచ్చు. అలాగే ఇక్కడ మీ సంతానం ఎవరైతే ఉంటారో వారికి కూడా ఈరోజు అనుకూలంగా ఉందనే మనం అనుకోవచ్చు. మొత్తం మీద ఈరోజు ఆర్థికమైన అనుకూలత, ఉద్యోగ వ్యాపారాల రీత్యా అనుకూలత, ప్రతి పనిలోనూ కూడా చక్కటి విజయం అనేది కనపడుతోంది. మానసికంగా కూడా మీరు ఆరోగ్యపరంగా కూడా మీరు అనుకూలంగా ఉంటారు. అలాగే ఎవరికైనా సహాయం చేయాలనే మీ అభిలాష ఏదైతే ఉంటుందో అది తప్పక నెరవేరుతుంది. ఇక ఈ సింహరాశి వారు ఎటువంటి పరిహారం చేస్తే వీరికి అనుకూలత ఉంటుంది? సాయంత్రం పూట వినాయకుడి గుడికి వెళ్ళి స్వామివారి దర్శనం చేసుకోవటము, కొబ్బరికాయ కొట్టడం వలన విఘ్నాలు ఏవైతే ఉన్నాయో అవి తొలగిపోయేందుకు అవకాశాలుంటాయి. అనుకూలమైన దిక్కు వీరికి దక్షిణం. వీరికి కలిసొచ్చే రంగు ఆకుపచ్చ, అలాగే అదృష్ట సంఖ్య 5. కన్యారాశి వారికి గనక మనం గమనిస్తే వీరికి ఉద్యోగపరంగాను, వ్యాపార పరంగాను చక్కటి అభివృద్ధి గోచరిస్తోంది. ఆర్థికంగా చాలా ఉన్నతంగా ఉంటారని చెప్పచ్చు. ఎటువంటి ఇబ్బందులు ఉన్నా కూడా వాటిని దాటి ముందుకు వెళ్ళే ప్రయత్నం చేస్తారు. ఆరోగ్యపరంగా కూడా ఈరోజు మీకు చాలా సహకారం ఉంటుంది. నలుగురు మీకు సహకారం అందించటము, అలాగే మీరు అనుకుంటున్న పనులన్నీ కూడా మీరు చక్కగా సాధించటము ఈరోజు మనం ప్రత్యేకంగా ఈ రాశి వారికి చెప్పుకోవచ్చు. ముఖ్యంగా చేస్తున్న పనులలో చక్కటి అనుకూలత లభించటం, వ్యాపారస్తులకి ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న ధనం వారి చేతికి అందటం, రుణాలు తీర్చాలి అనే మీ ప్రయత్నం చేయటం ఈరోజు మనం చెప్పుకోవచ్చు. అలాగే విద్యార్థులకు ఈరోజు అనుకూలిస్తోంది. వ్యాపారస్తులకి అనుకూలత, రుణ బాధలు కొంత తగ్గేందుకు అవకాశాలు, ఆరోగ్యం మీద శ్రద్ధ పెట్టాలి. ఇక ఈరోజు ఈ రాశి వారు ఎటువంటి పరిహారం చేయాలి? గణపతి ఆరాధన చేయాలి. అలాగే గణపతి ఆరాధనతో పాటుగా పానకము, వడపప్పు స్వామివారికి నివేదన చేయటము, ఈ నివేదన చేసిన ప్రసాదాన్ని మీరు పంచిపెట్టటము, అలాగే తీసుకోవటము, దీని వలన కార్యజయం కలుగుతుంది. అలాగే ఆర్థికంగా కూడా మీకు అనుకూలత సిద్ధిస్తుంది. కలిసొచ్చే దిక్కు ఈశాన్యం. కలిసొచ్చే రంగు ఎరుపు, అదృష్ట సంఖ్య 2. తులారాశి వారికి గనక మనం గమనిస్తే ఆర్థికంగా అనుకూలత అనేది ఉన్నా కూడా ఖర్చులు విపరీతంగా ఉండబోతున్నాయి. అలాగే మీరు చేసే లావాదేవీలు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా కొంత సమయాలాపన ఉండటం, లేకపోతే అనుకున్న విధంగా ఆ పని అవ్వకపోవటం, లేదా కొంచెం పోస్ట్పోన్ లాంటిది అవ్వటం, ఇలాంటివి మిమ్మల్ని విచారానికి గురి చేస్తూ ఉంటాయి. అలాగే ఆరోగ్యానికి సంబంధించి కూడా జాగ్రత్తలు తీసుకోవాలి. ఏవైనా సరే లిటిగేషన్స్ కానీ, కోర్టు కేసులు కానీ ఉంటే అవన్నీ కూడా ఈరోజు మీరు ముందుకు వెళ్లేందుకు అవకాశాలు ఉంటాయి.
ఏవైనా ఒప్పందాలు సంతకాలు పెడుతూ ఉంటే గనక వాటిల్లో జాగ్రత్త వహించటం అనేది అవసరం. ఆరోగ్యానికి సంబంధించి రుణ బాధలకి సంబంధించి కొంచెం జాగ్రత్తలు తీసుకోవడంతో పాటుగా మీరు చేసే ప్రతి పనిలోనూ కూడా జాగ్రత్త వహించి నిర్ణయాలు తీసుకోవాలి. ఉద్యోగ వ్యాపారస్తులకి కూడా ఈరోజు కొంచెం ఇబ్బందికరమైన పరిస్థితులే ఉండేందుకు అవకాశాలున్నాయి. తులారాశి వారు ఎటువంటి పరిహారం చేయాలి? తులారాశి వారు మాత్రం కార్యాలలో ఎటువంటి విఘ్నాలు ఉన్నా తొలగిపోవడానికి వినాయకుడి ఆరాధన చేయాలి. అలాగే ప్రయాణించాల్సిన దిక్కు ఉత్తరం, కలిసొచ్చే రంగు ఎరుపు, అదృష్ట సంఖ్య 9. వృశ్చిక రాశి వారికి గనక మనం గమనిస్తే వీరు చేస్తున్న ప్రతి పనిలోనూ కూడా కొంత ఆలస్యం అనేది గోచరిస్తోంది. ఆరోగ్యానికి సంబంధించి జాగ్రత్తలు వహించాలి. ఎక్కువ శాతం ఏదైనా ధనాన్ని నిల్వ చేసేందుకు ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఏమైనా పెట్టుబడులు పెట్టేందుకు అవకాశం గోచరిస్తోంది. ఆస్తులు కొనుక్కునేందుకు అవకాశం ఉంది. అలాగే భూమికి సంబంధించిన వ్యాపారాలు చేసేవారు కానీ, లేకపోతే రియల్ ఎస్టేట్లో ఉన్నవారు కానీ, బిజినెస్ చేసేవారు కానీ ఆర్థికపరమైన విషయాలలో కొంత ఒత్తిళ్లు ఎదుర్కొనేందుకు అవకాశం ఉంది. సంతానానికి అనారోగ్యము, అలాగే వారికి చేస్తున్న పనులు ఏవైతే ఉన్నాయో లేదా వారికి సంబంధించిన పనులు ఏవైతే ఉన్నాయో అవి కొంత ఆలస్యంగా పూర్తవుతూ ఉంటాయి. ఇంకా బంధుమిత్రుల్ని కలిసే అవకాశాలు, వారి అభిప్రాయాలను తీసుకునే అవకాశాలు ఎక్కువగా గోచరిస్తున్నాయి. వృత్తి వ్యాపారాలు చేసేవారు ఎవరైతే ఉంటారో వీరికి ఆలస్యంగా పనులు పూర్తవుతూ ఉంటాయి అని మాత్రం మనం చెప్పుకోవచ్చు. ఇక వృశ్చిక రాశి వారు ఎటువంటి పరిహారాన్ని పాటించాలి? ఈ రాశి వారికి కూడా పనులన్నీ ఆలస్యంగా అవుతూ ఉంటాయి గనక వినాయకుడిని ఆరాధించటం, స్వామివారికి అర్చన జరిపించటం వలన పనులన్నీ సానుకూలంగా పూర్తవటంతో పాటుగా వీరికి ఆర్థికంగా కూడా అభివృద్ధి అనేది కనపడుతూ ఉంటుంది. ప్రయాణించాల్సిన దిక్కు ఉత్తర దిక్కు, కలిసొచ్చే రంగు నలుపు, అదృష్ట సంఖ్య 6. ఈనాటి ధనురాశి వారి ఫలితాలను గనక పరిశీలిస్తే ధనురాశి వారికి ఈరోజు ప్రత్యేకించి కొంచెం ఆర్థికంగా అనుకూలత ఉన్న ఖర్చులు విపరీతంగా ఉండబోతున్నాయి. వృత్తిపరంగా వ్యాపారపరంగా కొంత ప్రయాణాలు చేసే అవకాశాలు, శ్రమ ఎక్కువగా ఉండటం, ఒత్తిడి అధికంగా ఉండటం, దీంతో పాటుగా కుటుంబ సభ్యులతోటి కూడా కొంత ఇబ్బందులు ఎదుర్కొనేందుకు అవకాశాలు గోచరిస్తున్నాయి. భార్యాభర్తల మధ్యన కొంత ఇబ్బందులు ఉండటం కానీ, లేకపోతే ఇద్దరి మధ్యన మాట ఒప్పందాలు కుదరకపోవడం కానీ, లేకపోతే మాట రావటం వలన ఒకరితో ఒకరు కొంచెం గొడవలు పడటం కానీ మనకి గోచరిస్తోంది. కుటుంబ సభ్యులతోటి కూడా వాదోపవాదాలు ఉండటం వలన మానసికంగా మీరు కొంత ఒత్తిడికి గురవుతూ ఉంటారని చెప్పుకోవచ్చు. ప్రయాణాలు అధికంగా ఉంటాయి గనక మీరు శారీరక శ్రమకి లోనవుతారు అని కూడా మనం గమనించవచ్చు. విద్యార్థులకైతే అనుకూలంగా ఉంది. అలాగే మీ సంతానానికి కూడా అనుకూలత ఉంది. ఆర్థికంగా అనుకూలత ఉన్న ఖర్చు కూడా విపరీతంగా కనపడుతోంది. కోర్టు సమస్యలు ఉన్న వారికి మాత్రం ఈరోజు కొంత ప్రతికూలత ఉండేందుకు అవకాశాలున్నాయి. ధనురాశి వారు ఎటువంటి పరిహారం చేస్తే వీరికి అనుకూలంగా ఉంటుంది? వీరు దక్షిణామూర్తి ఆరాధన చేస్తూ ఉండటం, అలాగే స్వామివారికి సంబంధించి స్తోత్ర పఠనం చేయటం, సునకాలకి ఆహారం పెట్టడం, అలాగే ఎవరికైనా ఆర్థికంగా సహాయం చేయాలి అని అంటే కొంత రుణ సహాయం చేయటం వలన చాలా విషయాలలో మీకు అనుకూలత అనేది లభిస్తుంది. కలిసొచ్చే దిక్కు వాయువ్యం. ఇక ఈ రాశి వారికి అదృష్ట రంగు లేత ఆకుపచ్చ, అలాగే అదృష్ట సంఖ్య వీరికి 6. మకర రాశి వారికి గనక ఈ రాశి వారికి గనక మనం గమనిస్తే రుణ ఒత్తిడి ఎక్కువగా ఉండటం, ఆర్థిక సమస్యలలో కొంత సతమతం అవ్వడం, అలాగే కోర్టు సమస్యలు అధికంగా ఉండటం, మాట ఇచ్చి తప్పటం, లేదా ఎవరైనా వచ్చి మిమ్మల్ని ప్రశ్నించటం, శత్రువులు అధికంగా ఉండటం, అనుకున్న పనుల్లో కొంత ఆలస్యం అవ్వటం, ఆరోగ్యానికి సంబంధించి కూడా కొంత ఇబ్బంది పడటం ఈరోజు మనకి మకర రాశి వారిలో కనపడుతూ ఉంటుంది. ముఖ్యంగా వీరు ఏ పని అనుకుంటున్నా కూడా ఆలస్యంగా పూర్తవుతూ ఉంటాయి. ఏ విషయం అనుకుంటున్నా కూడా దాని గురించి కొంత తర్జన భర్జన పడేందుకు అవకాశాలు కూడా కనపడుతూ ఉంటాయి. మొత్తం మీద ఈరోజు కొంత ఈ రాశి వారికి ప్రతికూలంగా ఉందనే చెప్పుకోవాలి. అయితే సంతానానికి మాత్రం అనుకూలంగా ఉంది, విద్యార్థులకి అనుకూలంగా ఉంది. అయితే కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ఎవరైతే తయారవుతున్నారో వారు మాత్రం కొంచెం శ్రద్ధతోటి ఎగ్జామ్ కోసం ప్రిపేర్ అవ్వాల్సిన అవకాశం కనపడుతోంది. కాబట్టి ఈ విషయంలో మాత్రం కొంత జాగ్రత్త అవసరం. మొత్తం మీద మకర రాశి వారు ఎటువంటి పరిహారం చేయాలో మనం గమనిద్దాం. ఈ రాశి వారు మాత్రం ముఖ్యంగా నవగ్రహ స్తోత్ర పఠనం చేస్తూ ఉండాలి. కలిసొచ్చే దిక్కు వాయువ్యం, అదృష్ట రంగు నలుపు, అదృష్ట సంఖ్య వీరికి 4.
కుంభరాశి వారి ఫలితాలను పరిశీలిస్తే వీరికి ఆర్థికంగా అనుకూలత గోచరిస్తోంది. అలాగే వీరు అనుకున్న పనుల్లో కూడా ఎక్కడైతే ప్రతిబంధకాలు ఉన్నాయో ఆ ప్రతిబంధకాలను దాటుకొని ముందుకు వెళ్లేందుకు ప్రయత్నం చేస్తారు. నలుగురి సహాయం తీసుకోవటం కానీ, నలుగురు చెప్పిన మాటని వినటం కానీ, దాన్ని ఆచరణలో పెట్టేందుకు మాత్రం వీరి ప్రయత్నం అనేది అధిక శాతం కనపడుతూ ఉంటుంది. విద్యార్థులకి అనుకూలంగా ఉంది, భార్యాభర్తలకు అనుకూలంగా ఉంది, కుటుంబ సభ్యుల సహాయ సహకారాలు పరిపూర్ణంగా లభిస్తాయి. ఉద్యోగ వ్యాపార పరంగా వీరు తీసుకుంటున్న సలహాలు ఏవైతే ఉన్నాయో అవి వీరికి ఉపయోగకరంగా ఉంటాయి. ఆరోగ్యానికి సంబంధించి జాగ్రత్తలు వహించాలి. కోర్టు సమస్యలు ఏవైతే ఉన్నాయో అవి వాయిదా పడేందుకు అవకాశాలు ఉన్నాయి. అలాగే కన్స్ట్రక్షన్స్లో ఉన్న వారికి కానీ, లేకపోతే భూ సంబంధంగా చేసేవి ఎటువంటి వ్యాపారాలైనా సరే అవన్నీ కూడా కొంత ఆలస్యంగా పూర్తవుతూ ఉంటాయి. కుంభరాశి వారు ఎటువంటి పరిహారం పాటించాలి? విష్ణువు ఆరాధన చేయటం వలన వీళ్ళకి ఆటంకాలు తొలగిపోతాయి, ఆర్థికంగా అనుకూలత ఉంటుంది. పనులు ఏ విషయంలో అయితే ఆలస్యం అవుతున్నాయో అవి పూర్తవుతాయి. అనుకూలమైన దిక్కు ఉత్తరం. వీరికి అదృష్ట రంగు తెలుపు, అదృష్ట సంఖ్య 8. మీనరాశి వారి ఫలితాలు గనక మనం పరిశీలిస్తే వీరికి ఉద్యోగపరంగా, వ్యాపార పరంగా అనుకూలత గోచరిస్తోంది. కుటుంబ పరంగా కూడా అనుకూలత ఉంది. అలాగే భార్యాభర్తల మధ్యన అనుకూలత ఉంది. చేస్తున్న పనులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మంచి ఫలితాలు ఇచ్చేందుకు అవకాశం ఉంది. వీటితో పాటుగా సంతానానికి అనుకూలత సిద్ధిస్తోంది. ప్రయాణాలు చేసేవారికి ఈరోజు చాలా అనుకూలంగా ఉన్న రోజుగా చెప్పుకోవచ్చు. కొత్త ప్రయత్నాలు చేసేందుకు కూడా ఈరోజు మీరు కొత్త ప్రయత్నాలు చేసే అవకాశాలు కూడా ఈరోజు ఈ రాశి వారిలో కనపడుతున్నాయి. వీటితో పాటుగా మీరు వ్యాపారం చేసినా లేకపోతే ఉద్యోగం చేసినా కూడా అందులో మీరు తీసుకున్న నిర్ణయాలు మీకు సత్ఫలితాలను కలిగిస్తాయి. మీనరాశి వారు ఎటువంటి పరిహారం చేస్తే వీరికి అనుకూలంగా ఉంటుందో గమనిద్దాం. లక్ష్మీదేవి ఆరాధన చేయటం వలన ఆర్థికంగా అనుకూలత, అనుకున్న పనులన్నిట్లోనూ కూడా వీరికి విజయం లభిస్తుంది. కలిసొచ్చే దిక్కు దక్షిణం, కలిసొచ్చే రంగు నీలము, అదృష్ట సంఖ్య 3. ఇవి ద్వాదశ రాశుల వారి ఫలితాలు. సంకటహర చతుర్థి సందర్భంగా ద్వాదశ రాశుల వారికి వినాయకుని అనుగ్రహం లభించాలని ఆశిస్తూ స్వస్తి.